నమస్తే, నేను మీ సతీష్. తమిళనాడు సీఎం విజయ్కు ఇప్పుడు త్రిష ఇష్యూ ఒక తలనొప్పిగా మారిపోయింది. సీఎంగా చాలా చాలా సీరియస్గా ప్రజలకు ఏదో చేయాలి అనే తపన విజయ్లో కనిపిస్తుంది. ఒకవైపు అనుభవం లేదు కనుక ఒక్కొక్కటిగా అన్ని విషయాలపై అవగాహన పెంచుకుంటూ, మరోవైపు తాను ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను అమలు చేస్తూ ముందుకు వెళతా ఉన్నాడు. ఇంకోవైపు ప్రత్యర్థి డిఎంకే పార్టీకి తన స్టైల్లో చురకలంటిస్తూ ఘాటుగా ధీటుగా వాళ్ళ విమర్శలకు సమాధానాలు చెబుతూ విజయ్ వెళ్తూ ఉంటే, మధ్యలో ఆటలో అరటి పండుగ త్రిష ఎంట్రీ ఇస్తూ విజయ్నైతే ఇరకాటంలోనే పెడుతుంది. ఇప్పుడు వాస్తవంగా విజయ్ బర్త్డే జూన్ 22. ఈ బర్త్డేతో త్రిషతో ఉన్న రిలేషన్కి చరమగీతం పాడాలని విజయ్ ఫిక్స్ అయిపోయి తన ఫ్యామిలీ గొడవను పరిష్కరించుకుని హాయిగా భార్య 2 పిల్లలతో ఇక సీరియస్గా పాలిటిక్స్ను కనీసం మరో 30 ఏళ్ళు చేయాలని విజయ్ అయితే ఫిక్స్ అయ్యాడు. అందుకే త్రిషతో తెగదంపులు చేసుకోవడానికి చేయాల్సిన పనులన్నీ తెర వెనకైతే చేసేశారు ఆయన అండ్ ఆయన ఫ్యామిలీ, మదర్ అండ్ ఫాదర్. అయితే సోషల్ మీడియాలో త్రిష కూడా విజయ్ను అన్ఫాలో కొట్టేసిన వార్త తెగ చక్కెర్లు కొట్టింది. ఇదే టైంలో విజయ్ బర్త్డే జూన్ 22న రావడంతో తమిళనాడు మొత్తం అతని ఫ్యాన్స్ ధూమ్ ధామ్ చేస్తూ సేవా కార్యక్రమాలు, కేకులు కట్ చేస్తూ అన్నదాన కార్యక్రమాలను చేశారు. కానీ ఒక రైలు జీవితకాలం లేట్ అన్నట్లుగా త్రిష అంతా అయ్యాక తాపీగా జూన్ 23న సాయంత్రం తన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. విజయ్ తాను మాత్రమే అర్ధరాత్రి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా టైం మెన్షన్ చేస్తూ మరీ ఒక కేకును కట్ చేస్తున్న ఫోటోను కూడా షేర్ చేసింది. నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చిన వ్యక్తి అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది. ఇక చూడాలి, కొన్ని నిమిషాల టైంలోనే ఈ పోస్ట్ బాగా వైరల్ అయిపోయింది. ఇదిగో త్రిష విషెస్ చెప్పింది, వాళ్ళిద్దరూ బంధం చెడిపోలేదు, అసలు పగిలిపోలేదు, అలాగా ఫెవికాల్ బంధం అంత దృఢంగా ఉందంటూ తెగ సోషల్ మీడియానైతే షేక్ చేశారు. బట్ ఆ తర్వాతే ఒక్కొక్కటిగా వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. త్రిష షేర్ చేసిన ఫోటో ఇప్పటిది కాదు, అది గత ఏడాదిది, ఇదిగో ప్రూఫ్ అంటూ త్రిష షేర్ చేసిన ఆ ఫోటోలో విజయ్ వేసుకున్న చొక్కా లాస్ట్ ఇయర్ బర్త్డే సమయంలో వేసుకున్న ఆ షర్టు అప్పుడుది, ఈ ఫోటో ఇప్పుడుది కాదు అంటూ కొన్ని ఫోటోలు అయితే బయట పెట్టారు. పైగా ఆమె ఫోటోలో చూపించిన కేక్ ఏదైతే ఉందో దానిని జూమ్ చేసి త్రిష అడ్డంగా దొరికేసింది. ఎందుకంటే ఆ బ్రాండ్ కేకులు అసలు చెన్నైలోనే లేవు, హైదరాబాద్లో మాత్రమే దొరుకుతాయి. అంటే ఇద్దరు అర్ధరాత్రి చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుని వెళ్ళిపోయారా? లేకపోతే స్పెషల్ ఫ్లైట్లో కేకును బర్త్డే జరిగిన మరుసటి రోజు తెప్పించావా అంటూ త్రిషని అయితే ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కేవలం త్రిష విజయ్కి దూరం అయిపోయినట్టే అని జరుగుతున్న ప్రచారం అంతా హంబక్కని నిరూపించాలనే ఆయాసంతోనే ఇలా పుట్టినరోజు అయిపోయిన మరుసటి రోజు ఒక ఫోటోను పెట్టి అందరిని కెలకాలని ఫిక్స్ అయిపోయిందంటూ కామెంట్స్ కూడా మోత మోగుతూ ఉన్నాయి. అయితే ఇదే టైంలో త్రిష సపోర్టర్స్ కూడా ఈ ఫోటో లేటెస్ట్దే, ఎందుకంటే విజయ్ పక్కన ఉన్న ఐఫోన్ 17 Pro మోడల్ అంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ ఫోను ఇప్పుడు తీసిందే అని అర్థమవుతుంది కదా అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. బట్ ఈ త్రిష ఇష్యూ ఒక రకంగా విజయ్ని అయితే పొలిటికల్గా బాగా దెబ్బ కొట్టే అస్త్రంగానే ప్రత్యర్థులకి మారబోతోంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న తమిళనాడు అసెంబ్లీలో డిఎంకే అట్లాగే విజయ్ టీవీకే పార్టీల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, దెబ్బ పొడుచుకోవడాలు, విమర్శలు, ప్రతి విమర్శలు చాలా గట్టిగానే నడిచాయి. అవినీతి సొమ్మును మొత్తం కక్కిస్తామంటూ విజయ్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు అంతా ఫసక్ అనే మీనింగ్ వచ్చేలాగా ఎన్నికలకు ముందు స్టాలిన్ చేసిన మేనరిజమ్స్ను అసెంబ్లీ సాక్షిగా అది కూడా స్పీకర్ నుంచి అనుమతి తీసుకుని మరి విజయ్ అయితే చేసి చూపించాడు. మేము అవినీతికి పాల్పడం, ఎవరైనా పాల్పడినా వదిలిపెట్టబోమంటూ విజయ్ చాలా చాలా స్ట్రాంగ్గానే వార్నింగ్ అయితే ఇచ్చాడు. బట్ ఈ వార్నింగ్ను ఎగతాళి చేస్తూ డిఎంకే పార్టీ ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం కొనసాగుతున్న ఉదయనిధి స్టాలిన్ విజయ్ విడాకుల విషయం గురించి కామెంట్స్ చేశాడు. పరోక్షంగా త్రిష పైనే కామెంట్లు అయితే చేశారు. పైగా నిన్న ఒక మున్సిపాలిటీలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా ఒక కౌన్సిలర్ త్రిష ఫోటోలను కూడా సీఎం విజయ్ ఫోటో పక్కనే పెట్టాలి, అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా అట్లా పెట్టాలి అంటూ ఆయన గట్టిగా అరవడంతో ఆ జోక్ అయితే మామూలుగా పేర్లేదు, అందరూ పగలబడి నవ్వారు. ఆ వీడియో క్లిప్ అయితే బాగా వైరల్ న్యూస్ అయిపోయింది. ఇవన్నీ చూశాక ఎందుకురా స్వామి నాకు ఈ గోలంత అనే భావన విజయ్ అతని ఫ్యామిలీ ఖచ్చితంగా రాక మానదు. ఇక వాళ్ళంతా ఇప్పటికే ఏకతాయిటపైకి వచ్చి మళ్ళీ విజయ్ను అతని భార్య పిల్లల దగ్గరికి చేర్చాలని బలంగానే ప్రయత్నాలు చేయడం, అవి సఫలం అవ్వడం జరిగినట్లు చెన్నై టాక్.
పైగా సీరియస్గా తమిళనాడు సీఎంగా విజయ్ పాలనా వ్యవహారాల్లో మునిగిపోయి ఉంటూ మరోవైపు ప్రతిపక్షాలపైన విరుచుకు పడుతుంటే అది కాస్త జనంలోనికి ఎలా వెళుతోంది. ఒక కామెడీలాగా ఒక ట్రోలింగ్స్ గురి చేస్తూ ఆయన సీరియస్నెస్ అనేది దెబ్బ కొట్టేస్తూ ఉంది. ఎందుకంటే అతడు అటువైపు అంత సీరియస్గా ఈ పాలిటిక్స్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఈ త్రిష మధ్యలో ఈ ట్వీట్లు, ఫోటోలు, కొటేషన్లు, క్యాప్షన్లు షేర్ చేస్తూ అంతకంటే ఎక్కువ అటెన్షన్ క్యాప్చర్ చేస్తూ ఒక రకంగా విజయ్ ఇమేజ్కి సైతం డామేజ్ కలిగిస్తుంది. అందుకే కావాలనే టీవీకేకో పెద్ద కన్నం పెట్టాలనే త్రిష ఈ తిక్క చేష్టలు చేస్తుందా అనే ట్రోలింగ్ కూడా విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తల నుంచి కూడా గట్టిగానే వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఒకవైపు విజయ్ను త్రిషా పేరుతోనే ప్రతిపక్ష పార్టీలు ట్రోల్ చేస్తుంటే అసెంబ్లీలో కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సెటైర్లు, కౌంటర్లు, మీమ్స్, ట్రోల్స్ ఆడుకుంటూ ఉంటే ఈమె మరింత రెచ్చిపోయి లవ్ సింబల్స్ యాడ్ చేసి మరీ ఫోటోలను షేర్ చేయడం టీవీకా పార్టీ వాళ్ళందరికీ కూడా పుండు మీద కారం జల్లినట్టే ఉంటుంది. అంతెందుకు, లేటెస్ట్గా విజయ్ అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు చిన్న స్టోరీ చెబుతా అంటూ గత స్టాలిన్ ప్రభుత్వం మాదిరిగా మేము ప్రజాధనాన్ని దోచుకోము, అలాగే వారసత్వ రాజకీయాలను కూడా ఏమాత్రం ప్రోత్సహించం, ఒకే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం మా రాజకీయ విధానం కాదు, ప్రతి కుటుంబానికి సేవలు అందించడమే మా రాజకీయ విధానం అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆ సమయంలోనే మాజీ సీఎం స్టాలిన్ కూడా స్పీకర్ అనుమతితోనే ఇమిటేట్ అయితే చేశాడు. ఈ కామెంట్లపై స్పందించిన టైంలోనే ఉదయనిధి స్టాలిన్ అయితే విజయ్ను త్రిష ఇష్యూ పైన టార్గెట్ చేయాలని ప్రయత్నించారు. చెన్నై చెంగల్పట్టు కోర్టులో ఒక భర్త కోసం భార్య వెతికే స్టోరీ మాత్రమే తమిళనాడు ప్రజలకు తెలుసు, ఇంకేమీ తెలియవు అంటూ ఆయనైతే ఎద్దేవా చేశాడు. ఈ దెబ్బతో విజయ్ కూడా బాగా ఫీల్ అయినట్లే కనిపించారు అసెంబ్లీలో ఇలా ఆయన గట్టి కౌంటర్ ఇచ్చేసరికి. ఇలా ఉదయనిధి అంత గట్టిగా అసెంబ్లీలో విజయ్ వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవహారం గురించి మాట్లాడిన కొద్దిసేపటికే త్రిష ఇన్స్టాలో ఆ ఫోటోని షేర్ చేసి క్యాప్షన్ కూడా పెట్టి లవ్ సింబల్ యాడ్ చేయడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆమె టీవీకే పార్టీకి పరోక్షంగా దెబ్బ కొట్టాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నట్లు అర్థమవుతుంది. పోనీ ఎన్నికలకు ముందంటే ప్రత్యర్థులు ఎన్నో విమర్శలు చేస్తారు అనుకోవచ్చు, వ్యక్తిగత జీవితాలపై మాట్లాడతారు అనుకోవచ్చు, కానీ ప్రమాణ స్వీకారం రోజు కూడా ఆమె హడావిడి చూసి చాలామంది తీవ్ర విమర్శలు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుని 25 ఏళ్ళు కాపురం చేసిన భార్య, ఆమె పిల్లలు ఈ వేడుకలో కనిపించకుండా పోవడానికి ఈమె కదా కారణం అనే విమర్శలు కూడా చాలా వచ్చాయి. ఆ పిల్లలకు తండ్రిని దూరం చేసేసి ఈమె ఏం సాధిస్తుంది అని కూడా చాలామంది విమర్శించారు. ఆ తర్వాత అజిత్ తల్లి మరణించినప్పుడు కూడా విజయ్తో అధికారిక కాన్వేలో త్రిష వెళ్ళి పరామర్శించడం పైన తీవ్ర విమర్శలే వచ్చాయి. అసలు ఏ హోదాతో సీఎం కాన్వేలో వెళ్ళింది, ఈమెకు లేకపోతే సీఎం విజయ్కైనా ఉండాలి కదా అని చాలామంది ప్రశ్నించారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు కనుక కొన్ని కోట్ల కళ్ళు నిత్యం గమనిస్తూ ఉంటాయి కనుక చాలా బాధ్యతగా, హుందాగా ఉండాల్సింది పోయి ఇలాంటి ఫ్రెండ్షిప్స్తో ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు. అసలు ఇప్పటికే విజయ్ కుటుంబంలో త్రిష వల్లే చిచ్చు రాజుకుంది, వాళ్ళ పిల్లలకు తండ్రిని కాకుండా చేసేసింది అనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్థిబన్ సహా కొందరు సినీ ప్రముఖులు కూడా త్రిష వల్లే విజయ్కి బ్యాడ్ అన్నట్లుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ పార్థిబన్ అయితే త్రిష గురించి మాట్లాడుతూ ఈ కొందవైని కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండడం మంచిది, బయటకు రానివ్వకూడదు, అప్పుడే అన్ని సమస్యలు మాయమైపోతాయి అని కూడా ఆయన కామెంట్స్ అయితే చేశారు. విజయ్ త్రిషాల మధ్య ప్రేమాయణం, వివాహ వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలోనే ఆయనైతే ఈ కామెంట్ చేశారు. దీనిపైన త్రిష కూడా చాలా ఫీల్ అయ్యింది. పైగా కొంతమంది త్రిష అభిమానులు ఏం చెప్పుకొస్తామన్నారంటే తమిళనాడులో ఎంజీఆర్ వెంటే ఉండి తర్వాత సీఎం అయ్యి చక్రం తిప్పిన జయలలిత మాదిరిగానే త్రిష కూడా ఫ్యూచర్ సీఎం అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా విజయ్ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్కు, టీవీకే పార్టీలో ఉండే ప్రతి లీడర్కు, కార్యకర్త కూడా ఏమాత్రం నచ్చట్లా. అందుకే త్రిష ఈ కెలికిఫైయింగ్కు కాస్త కొన్ని రోజులైనా దూరంగా ఉంటే విజయ్కు పొలిటికల్గా ఒక ఇమేజ్ ఏర్పడేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆయన సీరియస్గా పాలిటిక్స్లో వెళ్తుంటే మధ్యలో ఎట్లా ఉందంటే ఆటలో అరటిపండు అంటాం కదా, అట్లాగే ఉంది. లేదంటే అతను ఎంత సీరియస్గా ఒకవైపు పాలన సాగిస్తూ వెళ్ళినా మరోవైపు ఈమె రూపంలో ఇమేజ్ డ్యామేజ్ అయిపోతూ వెళ్తే ఇంక ఉపయోగం ఉండదు అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.